మొత్తానికి మనం అనుకున్నట్టుగా గులకరాయి నోట్ల కట్ట ప్లాన్ రాత్రి బాగా వర్కౌట్ అయింది. అవును, ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి ఏమీ అర్థం కాక అందరూ బుర్రలు బద్దలు కొట్టుకునుంటారు. ఆ గులకరాయిని మనం అఖిల్ మీదికి టార్గెట్ చేశామనే విషయం ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు. గులకరాయితో అఖిల్ని టార్గెట్ చేసినట్టుగానే ఇప్పుడొక ఫోన్ కాల్తో శ్యామాని టార్గెట్ చేస్తాడు మన మల్లికార్జున్. అఖిల్ బాబు ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఏదో కొత్త నంబర్లా ఉంది. చెప్తాను, సేవ్ చేసుకోండి. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏదో ఫోన్ వచ్చినట్టుంది, లిఫ్ట్ చేయట్లేదేంటి? ఆ నంబర్ ఎవరిదో నాకు తెలియదు గురువమ్మ. నెంబర్ తెలియకపోతేనే మనిషి తెలిసుండొచ్చు కదా. అలా ఎలా తెలుస్తుంది? ఎలాగైనా తెలిసే అవకాశం ఉంటుంది కదా. నీ నెంబర్కి ఫోన్ వచ్చింది అంటే నీకు తెలిసిన వాళ్లే చేసుంటారు కదా. అదిగో రెండోసారి కూడా ఫోన్ చేశారంటే ఖచ్చితంగా నీకు తెలిసిన వాళ్లే అయ్యుంటారు. సరే, నేను చూస్తాను. హలో, ఎవరు? నేను మల్లికార్జున్ మాట్లాడుతున్నాను. శ్యామా, మల్లికార్జున్ ఫోన్. శ్యామకు ఒకసారి ఫోన్ ఇస్తారా? శ్యామా నిన్నే అడుగుతున్నాడు, ఒకసారి మాట్లాడు. ఆహా, అలాంటి మోసగాడితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను మాట్లాడను. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాడేమో. బహుశా అఖిల్ వాళ్ళు కేసు పెట్టారు కదా, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతాడేమో. దానికి సంబంధించిందైతే అఖిల్ బాబు గారితో మాట్లాడాలి. నాకెందుకు ఫోన్ చేశాడు? ఎందుకు ఫోన్ చేశాడో మాట్లాడితే కదా తెలిసేది. నువ్వు అతనితో మాట్లాడడం వల్ల, అతను చెప్పింది వినడం వల్ల పోలీస్ కేసుకి ఏమైనా ఉపయోగపడుతుందేమో. మాట్లాడు. సరే. హలో. హలో చెల్లెమ్మా, బాగున్నావా? వరుసలు కలపొద్దు. ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి. నా మీద నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది. ఉంటుంది, నేను అలా చేసినందుకు ఆ మాత్రం కోపం ఉంటుంది. నేనేదో నీకు అన్యాయం చేశాను అనుకుంటున్నావు, కానీ నేను నీకు చాలా మేలు చేశాను. మీరు మేలు చేశారో కీడు చేశారో తర్వాత, ముందు ఇప్పుడెందుకు ఫోన్ చేశారో చెప్పండి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా ఫోన్లో చెప్పే విషయం కాదది.
నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తే వివరంగా చెప్తాను. ఆ విషయం తెలుసుకోవడం వల్ల నీకు చాలా ఉపయోగం ఉంటుంది. నా మాట విని వెంటనే బయలుదేరి మా ఇంటికి రా. అంత వివరంగా చెప్తా. మీరేం చెప్పొద్దు. అది కాదు శ్యామ, నేను చెప్పేది ఏంటంటే ఇంకా మీ కళ్ళబొల్లి మాటలు నమ్మి మీ ఇంటికి రానుగాక రాను. ఇంకెప్పుడు నాకు ఫోన్ కూడా చేయొద్దు. వాళ్ళ ఇంటికి వెళితే ఏదో ముఖ్యమైన విషయం చెప్తాడంట. రమ్మంటున్నాడు నన్ను. పోనీ వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా. ఆ విషయం మనకు ఉపయోగపడచ్చు కదా. నేను అమాయకురాలనే కావచ్చు, ఒకసారి మోసపోయే ఉండొచ్చు. అంత మాత్రాన ప్రతిసారి అతని చేతిలో మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. ఏంటి సార్, ఆ అమ్మాయి ఇక్కడికి రానుందా? అవును సుందర్, మాయ మాటలు చెప్పి శ్యామాని ఇక్కడికి పిలిపిద్దాం అనుకుంటే రాను అని గట్టిగా చెప్పింది. ఏం చేయాలి ఇప్పుడు? శ్యామ ఇక్కడ రాకపోతే మీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా సార్. అవును, వర్కౌట్ అవ్వదు. మరి ఏం చేద్దాం సార్? అదే ఆలోచిస్తున్నాను. అవునా? శ్యామ మల్లికార్జున్ని కలవను అంటుందా? అవును. ఛ! అదెళ్ళి మల్లికార్జున్ని కలవకపోతే మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఏం చేయాలి ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాను. శ్యామాని మల్లికార్జున్ ఎలాగో అలా కలిసేలా చేయాలి. పోనీ ఏదో ఒక షాపింగ్ వంక పెట్టుకుని నువ్వు శ్యామాని తీసుకుని బయటకు వెళ్ళకూడదు? నేను శ్యామని షాపింగ్కి తీసుకువెళ్తాను అంటే దాని వెనుక ఏదో ప్లాన్ ఉండుంటుందని అఖిల్కి గ్యారెంటీగా డౌట్ వస్తుంది. ఎవ్వరికి డౌట్ రాకుండా మన ప్లాన్ అమలు చేయాలి అంటే శ్యామ తనంతట తానే బయటికి వెళ్ళాలి, లేదా తగిన కారణంతో బయటికి వెళ్ళాలి. ఒక ఐడియా. ఏంటి? రూపారాణి ఊరెళ్తోంది. కార్లో రూపారాణిని తీసుకుని బస్టాండ్కి వెళ్లి రూపారాణిని బస్సెక్కించిరా అని శ్యామకి చెప్పి శ్యామని బయటికి పంపిద్దాం. గుడ్ ఐడియా. శ్యామ బస్టాండ్కి వెళ్ళిన తర్వాత ఆ బస్టాండ్ మీదకి ఒకవైపు నుంచి మల్లికార్జున్ అనే బాణాన్ని, మరోవైపు నుంచి అఖిల్ అనే బాణాన్ని వదులుదాం. దాంతో శ్యామ బతుకు బస్టాండ్ అయిపోతుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మల్లికార్జున్ ఫోన్ చేశాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో కుట్ర చేస్తూ ఉండి ఉంటాడు. ఈ విషయం వెంటనే అఖిల్ బాబుకి చెప్పాలి. శ్యామా, ఏంటక్కా? ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? నువ్వు అఖిల్ గుడికెళ్దామనుకున్నారు కదా? అవునక్క, గుడికి వెళదాం అనుకున్నాము. అవతల అఖిల్ రెడీ అవుతున్నాడు, నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వు. అలాగే అక్క. ఐశ్వర్య, ఐశ్వర్య, ఆ దేవుడు మనకి చాలా హెల్ప్ చేశాడు. ఏం చేశాడు? శ్యామాని బయటికెళ్ళా తీసుకెళ్లాలా అని మనం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం కదా. అయితే
అఖిల్ శ్యామ ఇద్దరు కలిసి ఇప్పుడు గుడికెళ్తున్నారట. అవునా? అఖిల్ శ్యామ కలిసి గుడికెళ్తున్నారా? అవును. నిజంగానే ఆ దేవుడు మనకి చాలా హెల్ప్ చేశాడు గురువమ్మ పిన్ని. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ విషయాన్ని వెంటనే మల్లికార్జున్కి ఫోన్ చేసి చెప్పండి. అవునా? అఖిల్ శ్యామ ఇద్దరు బయలుదేరుతున్నారా? అవును. అంటే చేపలు రెండూ కలిసి వలలో పడ్డానికి జంటగా బయలుదేరొస్తున్నాయన్నమాట. గుడ్, వెరీ గుడ్. నేను వెంటనే గుడికి బయలుదేరుతాను. మన నాటకానికి గుడిలోనే తెర తీస్తాను. ఉంటాను. అర్జున్, మల్లికార్జున్. అఖిల్, అఖిల్, ఏంటన్నయ్య? బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునన్నయ్య, నేను శ్యామ గుడికి వెళ్దాం అనుకున్నాం. ఏంటన్నయ్య, నాతో ఏదైనా పనుందా? అంటే అది మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలిరా. అర్జెంటా? ఎందుకు? ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. ఈ రోజే డీల్ ఫినిష్ చేయకపోతే మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనకే ప్రాబ్లం. అవునా? అయితే వెంటనే ఆఫీస్కి బయలుదేరదాం అన్నయ్య. టెంపుల్కి రావట్లేదని వెళ్ళి శ్యామకి చెప్పొస్తాను. ఈ లోపల నువ్వు ఆ ఫైల్స్ అన్ని తీసుకుని రెడీగా ఉండు. అలాగేరా. ఓకే. అదిగో శ్యామ వస్తోంది. ఆ మల్లికార్జున్ విషయం వెంటనే అఖిల్ బాబుకి చెప్పేయాలి. అచ్చుడు, అఖిల్ కూడా వస్తున్నాడు. ఇప్పుడిద్దరూ కలిసి జంటగా గుడికెళ్తారు. అక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వీడిపోతారు. అఖిల్ బాబు గారు, అది శ్యామ, ఐఎమ్ రియలీ సారీ. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? అదే, మనం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, కానీ అర్జెంట్గా నేను ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళక తప్పదు. ఏమనుకోకు, టెంపుల్కి నువ్వు ఒక్కదానివే వెళ్ళవా ప్లీజ్? అయ్యో పర్లేదండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్ కూడా గుడికెళ్తాడనుకుంటే ఇలా జరిగిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అవునా? అఖిల్ గుడికి రావట్లేదా? అవును. అఖిల్ రాకపోతే మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? అదే నేను ఆలోచిస్తున్నాను. మన ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ఛే! బయలుదేరారు. అశోక్, అఖిల్ ఇద్దరూ బయలుదేరారు. ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటారు. ఓకే. ఏమండి, కాఫీ తీసుకోండి. మామయ్య గారు, నేను గుడికి వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అమ్మా, మీ అత్తయ్య గారికి చెప్పావా గుడికి వెళ్తున్నట్టు? చెప్పిందిలేండి. అవును, గుడికి తను ఒక్కతే వెళ్ళడం ఎందుకు? తోడెవరైనా వెళ్ళొచ్చుగా. తనేం చిన్నపిల్ల కాదు కదా గుడికెళ్ళి తప్పిపోవడానికి. డ్రైవర్ కార్లో తీసుకెళ్తాడు, కార్లో తీసుకొస్తాడు. ఇంకా తోడెందుకు?
పర్లేదు మామయ్య గారు, ఒక్కదాన్నే వెళ్ళి రాగలను. అలాగేనమ్మా, జాగ్రత్త. శ్యామ ఆగు, నేను కూడా గుడికొస్తాను. తను వెళ్ళొస్తుందిలే వదినా, నువ్వెందుకు? ఎందుకేంటొదినా, దేవుడి దర్శనానికి. మా రూపారాణి విషయంలో నేనొక మొక్కుకున్నాను. ఎటు తిరిగి శ్యామ వెళ్తోంది కదా, తనతో పాటు వెళ్ళి ఆ మొక్కు తీర్చుకొస్తాను. అవునా, అయితే వెళ్ళిరా. ఇప్పుడు గడప దాటుతున్న నీ అడుగు శాశ్వతంగా నిన్ను ఈ ఇంటికి దూరం చేస్తుంది. పద శ్యామా. ఏంటి సార్ అంత హ్యాపీగా ఉన్నారు? గుడి ప్రోగ్రామ్ ఫిక్స్. అదేంటి సార్, అఖిల్ బాబు గుడికి రావట్లేదని చెప్పారుగా? రావట్లేదు, కానీ గురువమ్మ అతను గుడికి వచ్చేలా చేస్తానని మెసేజ్ చేసింది. రే అఖిల్, తప్పించుకున్నావు అనుకున్నాన్రా, కానీ దొరికిపోయావు. భయంకరంగా దొరికిపోయావు. సారీరా. సారీనా? ఎందుకన్నయ్యా? శ్యామ నువ్వు గుడికి వెళ్ళాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాక సడన్ గా నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తున్నాను కదా, అందుకు. అదేంటన్నయ్య అలా అంటావు? ఇది కూడా ఇంపార్టెంట్ పనే కదా. అది కూడా ఇంపార్టెంట్ పనే కదరా. భార్యలకి మనం ఒక ప్రోగ్రాం చెప్పి సడన్ గా ఆ ప్రోగ్రాం మార్చేస్తే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారా. కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఈ విషయాలు నీకు తెలీదు. పెళ్ళైన కొత్తలో ఏ భార్య అయినా తన భర్తతో ఎక్కువసేపు గడపాలని కోరుకుంటుంది. అది సరదాగా సినిమాలు షికార్ల విషయంలోనే కాదురా, భక్తిగా గుడికి వెళ్లే విషయంలో కూడా భర్త తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. జంటగా దేవుడి దర్శనం చేసుకొని ఆ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటుంది. అందులోనూ శ్యామకి కొంచెం భక్తి ఎక్కువరా. అలాంటి అమ్మాయితో నువ్వు గుడికొస్తానని చెప్పి వెళ్ళకపోతే పాపం ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? లేదన్నయ్య, శ్యామ అలా ఫీల్ అయ్యే మనిషి కాదు. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుంది. ప్రతి విషయాన్ని ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తుంది. ఏ రకంగానూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం గాని బాధ పెట్టడం గాని చేయదు. సో ఇప్పుడు నేను సడన్ గా ప్రోగ్రాం మార్చినా నా పరిస్థితిని తను అర్థం చేసుకొని తనేం ఫీల్ అవ్వదు. అప్పుడే నీకు నీ భార్య మీద అంత నమ్మకం వచ్చేసిందా? భార్యాభర్తల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండాల్సింది ఆ నమ్మకమే కదన్నయ్య. ఆ నమ్మకం శ్యామ మీద నాకు పూర్తిగా ఉంది. శ్యామ ఏదైనా తప్పు చేసిందని చెప్పి ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను తెలుసా.